హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ పేరు బిచ్చగాణ్ణి ప్రేమించిన కోటీశ్వరరాలు. ఈ ప్రపంచంలో మనిషి విలువను చాలామంది అతని దుస్తులు, డబ్బు, హోదా చూసి నిర్ణయిస్తారు. కానీ ఒక అమ్మాయి మాత్రం ఒక మనిషి మనసును చూసి ప్రేమించింది. ఆ ప్రేమ ఆమె జీవితాన్ని మాత్రమే కాదు, వందలాది మంది జీవితాలను కూడా మార్చింది. అదే ఈ హృదయాన్ని కదిలించే కథ. హైదరాబాద్ నగరంలో దేశంలోనే పేరుగాంచిన వ్యాపారవేత్త ధర్మేంద్ర వర్మ నివసించేవాడు. వేల కోట్ల రూపాయల ఆస్తి, వందలాది కంపెనీలు, విలాసవంతమైన జీవితం. అతనికి లేనిదే లేదు. అతని ఏకైక కూతురు సాన్వి వర్మ. విదేశాల్లో చదివి వచ్చినా ఆమె మనసు మాత్రం చాలా సాధారణంగా ఉండేది. ఖరీదైన కార్లలో తిరిగినా ప్రతివారం అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి సేవ చేసేది. డబ్బు మనిషిని గొప్పవాణ్ణి చేయదు, మనసే చేస్తుంది అని ఆమె తరచూ చెప్పేది. కానీ ఆమె తండ్రి మాత్రం సమాజంలో పేరు, ప్రతిష్ట, హోదాకే ఎక్కువ విలువ ఇచ్చేవాడు. ఒకరోజు సాన్వి తన కారులో ఒక వృద్ధాశ్రమానికి వెళ్తోంది. సిగ్నల్ దగ్గర కారు ఆగింది. అక్కడ రోడ్డు పక్కన చిరిగిన బట్టలు వేసుకుని, గడ్డం పెరిగిపోయి, చేతిలో ఒక పాత పాత్ర పట్టుకుని కూర్చున్న యువకుణ్ణి చూసింది. అతన్ని చూసిన వాళ్లు కొందరు దూరంగా వెళ్ళిపోతున్నారు, మరికొందరు అవమానిస్తున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను తనకు వచ్చిన కొద్దిపాటి డబ్బులో సగం పక్కనే ఆకలితో ఉన్న ఒక చిన్న పిల్లవాడికి ఇచ్చాడు. ఆ దృశ్యం చూసి సాన్వి ఆశ్చర్యపోయింది. ఆమె కారు దిగి అతని దగ్గరకు వెళ్ళింది. నీకు తినడానికి కూడా సరిగా లేదు, అయినా నీ దగ్గరున్న డబ్బు ఎందుకిచ్చావు అని అడిగింది. ఆ యువకుడు చిరునవ్వు నవ్వుతూ, అక్కా, నాకు ఆకలి ఉంది, కానీ ఆ బాబుకి నాకంటే ఎక్కువ ఆకలి ఉంది. నేను ఈరోజు తినకపోయినా బతుకుతాను, కానీ ఆ బాబు ఏడుస్తున్నాడు అని ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలు విన్న సాన్వి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయింది. జీవితంలో మొదటిసారి ఆమె ఒక బిచ్చగాడిలో అంత గొప్ప మనసును చూసింది. ఆ యువకుడి పేరు అర్జున్. చిన్నప్పటినుంచి అనాథాశ్రమంలో పెరిగాడు. 10 ఏళ్ల వయసులో అక్కడి నుంచి పారిపోయి చిన్న చిన్న పనులు చేస్తూ జీవించాడు. ఒకసారి ఫ్యాక్టరీ ప్రమాదంలో గాయపడడంతో పనిచేయలేకపోయాడు. క్రమంగా వీధుల మీద జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఎప్పుడూ దొంగతనం చేయలేదు, ఎవరికీ హాని చేయలేదు. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, చెడ్డ మనిషిగా మారడం తప్పు అనే ఒక్క మాటను జీవితమంతా పాటించాడు. ఆ రోజు సాన్వి అతనికి భోజనం కొనిచ్చింది. కొత్త బట్టలు ఇవ్వాలని ప్రయత్నించింది, కానీ అర్జున్ వాటిని తీసుకోలేదు. నాకు అవసరమైనంత సహాయం చేస్తే చాలు, మిగిలిన డబ్బుతో ఇంకో ఆకలితో ఉన్నవాడికి భోజనం పెట్టండి అని చెప్పాడు. ఆ మాట విన్న సాన్వి అతన్ని ఆశ్చర్యంగా చూసింది. డబ్బు కోసం పరుగులు తీసే ప్రపంచంలో డబ్బును తిరస్కరించే మనిషిని ఆమె మొదటిసారి చూస్తోంది. ఆ సంఘటన తర్వాత సాన్వి ప్రతివారం అదే సిగ్నల్ దగ్గరకు వెళ్లడం ప్రారంభించింది. అర్జున్తో మాట్లాడేది, అతని జీవిత కథ వింటూ ఉండేది. ఒకరోజు అతను రోడ్డుపై పడిపోయిన ఒక వృద్ధుణ్ణి తన భుజాలపై మోసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడం చూసింది. మరొక రోజు ఒక అంధుణ్ణి రోడ్డు దాటించడం చూసింది. ఇంకోసారి తనకు వచ్చిన భోజనం మొత్తం అనాథ పిల్లలకు పంచిపెట్టడం చూసింది. అతని దగ్గర డబ్బు లేకపోయినా హృదయం మాత్రం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిలా ఉందని ఆమెకు అనిపించింది. ఇదిలా ఉండగా సాన్వి తండ్రి ధర్మేంద్ర తన కూతురి పెళ్లి కోసం దేశంలోనే అత్యంత ధనవంతుల కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకుతో సంబంధం కూడా ఖరారు చేయాలని అనుకున్నాడు. కానీ సాన్వి మనసులో మాత్రం అర్జున్ మంచితనం రోజురోజుకు మరింత స్థానం సంపాదించుకుంటోంది. అది ప్రేమో, గౌరవమో ఆమెకే అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది, అర్జున్ లాంటి మనిషిని జీవితంలో కోల్పోవద్దు. ఒకరోజు సాన్వి కారులో వెళ్తుండగా భారీ వర్షం మొదలైంది. అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న చిన్న టీ స్టాల్కు ఒక్కసారిగా విద్యుత్ తీగ తెగిపడింది. అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్నారి ప్రమాదంలో చిక్కుకోబోతున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లు భయంతో వెనక్కి పరుగులు తీశారు. కానీ అర్జున్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ చిన్నారిని కాపాడడానికి పరుగెత్తాడు. విద్యుత్ తీగను తప్పించి ఆ బాలుణ్ణి బయటకు నెట్టాడు. అయితే తాను మాత్రం తీవ్రమైన షాక్కు గురై స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఆ దృశ్యం చూసిన సాన్వి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. వెంటనే అతన్ని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టర్లు చికిత్స ప్రారంభించారు. గంటల తరబడి ఆపరేషన్ జరిగింది. ఆసుపత్రి బయట సాన్వి కన్నీళ్లతో దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చుంది. ఆమె జీవితంలో మొదటిసారి ఒక మనిషి కోసం అంతగా భయపడింది. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి నెమ్మదిగా, ప్రాణాపాయం తప్పింది, కానీ అతని గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం మా పరీక్షల్లో బయటపడింది అని చెప్పాడు. ఆ మాట విన్న సాన్వి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. డాక్టర్ చేతిలో ఉన్న ఫైల్లో అర్జున్ జీవితాన్ని, అలాగే సాన్వి జీవితాన్ని కూడా శాశ్వతంగా మార్చబోయే ఒక రహస్యం దాగి ఉంది.
డాక్టర్ చేతిలో ఉన్న రిపోర్టులను చూస్తూ సాన్వి ఆందోళనగా నిలబడి ఉంది. డాక్టర్, ఏమైంది? అర్జున్కి ఏమైనా ప్రమాదమా అని కంగారుగా అడిగింది. డాక్టర్ చిరునవ్వుతో, ప్రాణాపాయం లేదు, కానీ అతని ఆరోగ్యం గురించి పరీక్షలు చేస్తుండగా ఒక విచిత్రమైన విషయం బయటపడింది. అతను సాధారణ బిచ్చగాడు కాదు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదానికి సంబంధించిన పాత రికార్డులు అతని శరీరంపై ఉన్న కొన్ని గుర్తులతో సరిపోలుతున్నాయి. ఈ విషయం గురించి పోలీసులు పాత రికార్డులు ఒకసారి పరిశీలించాలి అని చెప్పాడు. ఆ మాటలు విన్న సాన్వి ఆశ్చర్యపోయింది. కానీ ఆమెకు ఆ రహస్యం కంటే ముందు అర్జున్ ఆరోగ్యమే ముఖ్యం. అతను స్పృహలోకి వచ్చే వరకు ఆసుపత్రి నుంచి ఒక్క అడుగు కూడా కదల్లేదు. మరుసటి రోజు అర్జున్ కళ్ళు తెరిచాడు. ఎదుట సాన్విని చూసి చిన్నగా నవ్వాడు. నేను బాగానే ఉన్నాను కదా, ఆ చిన్నబాబుకేమీ కాలేదా అని మొదట అడిగాడు. తన గురించి కాదు, కాపాడిన ఆ పిల్లాడి గురించి అడిగాడు. ఆ మాట విన్న సాన్వి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందరూ బావున్నారు, కానీ నువ్వెందుకిలా ప్రాణాలను పణంగా పెడుతున్నావు అని అడిగింది. అర్జున్ ప్రశాంతంగా, నా ప్రాణం వల్ల ఇంకో ప్రాణం బతికితే అదే నాకు పెద్ద సంతోషం అని అన్నాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ డిశ్చార్జ్ అయ్యాడు. సాన్వి అతనికి ఉండడానికి ఒక చిన్న గది ఏర్పాటు చేయాలని అనుకుంది. కానీ అర్జున్ తిరస్కరించాడు. నాకు రోడ్డు మీద జీవించడం అలవాటైపోయింది, నేను బాగానే ఉంటాను అని అన్నాడు. అప్పుడు సాన్వి ఒక మాట చెప్పింది. నిన్ను జాలి చూసి కాదు, నీ మనసును గౌరవించి సహాయం చేయాలనుకుంటున్నాను. ఆ మాట విన్న అర్జున్ మొదటిసారి మౌనంగా తలవంచాడు. చివరకు ఆమె మాటకు ఒప్పుకుని ఒక చిన్న అద్దెగదిలో ఉండడం ప్రారంభించాడు. ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. సాన్వి ప్రతి సాయంత్రం అతన్ని కలిసేది. ఇద్దరూ కలిసి అనాథాశ్రమాలకు వెళ్లి పిల్లలకు భోజనం పెట్టేవారు. వృద్ధాశ్రమాల్లో సేవ చేసేవారు. అర్జున్కు చదవాలనే కోరిక ఉందని తెలుసుకున్న సాన్వి అతనికి రాత్రిపూట చదువు చెప్పడం ప్రారంభించింది. చిన్నప్పుడు మధ్యలో ఆగిపోయిన విద్యను మళ్లీ మొదలుపెట్టాడు. పుస్తకం చేతిలో పట్టుకుని చదువుతున్న అర్జున్ను చూసి సాన్వి హృదయం ఆనందంతో నిండిపోయేది. కానీ ఈ విషయం ఎక్కువ రోజులు దాచిపెట్టలేకపోయింది. ఒకరోజు ధర్మేంద్ర వర్మ తన కూతురిని వెంబడించి అర్జున్తో మాట్లాడుతున్న దృశ్యం చూశాడు. వెంటనే కోపంతో అక్కడికి వచ్చాడు. సాన్వి, వెంటనే కారులోకి ఎక్కు అని గట్టిగా అరిచాడు. తర్వాత అర్జున్ వైపు తిరిగి, నా కూతురికి దూరంగా ఉండు, నీ స్థానం రోడ్డు మీదే, మా కుటుంబానికి దగ్గర కావాలని కలలు కనకు అని అందరి ముందు అవమానించాడు. అక్కడున్నవాళ్లు కూడా అర్జున్ను చూసి నవ్వడం ప్రారంభించారు. కానీ అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తలదించుకొని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంతంగా, సార్, మీ కూతుర్ని నేనెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఆమె నాకు గౌరవం ఇచ్చింది, అంతే. ఇకపై ఆమె జీవితంలో నేను కనిపించను అని చెప్పి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి సాన్వి ఎంతో వెతికినా అర్జున్ కనిపించలేదు. అతను ఉండే గది కూడా ఖాళీగా ఉంది. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. తన వల్లే అతను మళ్లీ వీధుల్లోకి వెళ్ళిపోయాడని సాన్వి బాధపడింది. రోజులు గడుస్తున్నా అతని గురించి ఎలాంటి సమాచారం దొరకలేదు. ఆమె నవ్వడం మానేసింది, తినడం మానేసింది. ఒకప్పుడు ఆనందంగా ఉండే ఆమె జీవితం ఒక్కసారిగా వెలితిగా మారిపోయింది. ఇదే సమయంలో ధర్మేంద్ర వర్మ తన కూతురి పెళ్లి ఏర్పాట్లు వేగంగా ప్రారంభించాడు. దేశంలోనే ఒక పెద్ద పారిశ్రామికవేత్త కొడుకుతో నిశ్చితార్థం ఖరారు చేశాడు. కానీ సాన్వి మాత్రం ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. నేను ప్రేమించే మనిషి డబ్బున్నవాడు కాదు నాన్నా, మంచి మనసున్నవాడు అని ధైర్యంగా చెప్పింది. ధర్మేంద్ర కోపంతో, ఒక బిచ్చగాడి కోసం నన్ను ఎదిరిస్తున్నావా అని ప్రశ్నించాడు. సాన్వి కళ్లలో కన్నీళ్లు మెరిశాయి. మీరు బిచ్చగాడిని చూస్తున్నారు, నేను బంగారు మనసున్న మనిషిని చూస్తున్నాను అని సమాధానం చెప్పింది. ఆ మాటలు విన్న ధర్మేంద్ర మరింత కోపంతో ఆ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కానీ అదే సమయంలో నగరానికి దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో అర్జున్ జీవితంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. అది అతని గతాన్ని మాత్రమే కాదు, అతని అసలు గుర్తింపును కూడా ప్రపంచం ముందు తీసుకురాబోతోందో. అర్జున్ నగరాన్ని వదిలి ఒక చిన్న గ్రామానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక పాత దేవాలయం దగ్గర ఆశ్రయం తీసుకుని కూలి పనులు చేస్తూ సాధారణ జీవితం గడపడం ప్రారంభించాడు. పగలంతా కష్టపడి సంపాదించిన డబ్బులో సగం అనాథ పిల్లలకు, వృద్ధులకు ఖర్చు చేసేవాడు. సాన్వి జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నా ఆమె సంతోషం కోసం తాను దూరంగా ఉండడమే మంచిదని అనుకున్నాడు. ఒకరోజు ఆ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు అర్జున్ను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతని మెడపై చిన్నప్పటినుంచి ఉన్న పుట్టుమచ్చను చూసి, నువ్వు రాఘవేంద్ర గారి కొడుకు అర్జున్వా అని అడిగాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. తన చిన్నప్పటి జ్ఞాపకాలు తనకు స్పష్టంగా లేవు. ఆ వృద్ధుడు నెమ్మదిగా నిజం చెప్పడం ప్రారంభించాడు. 25 సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో అత్యంత నిజాయితీ గల పారిశ్రామికవేత్త రాఘవేంద్ర వర్మ. ఆయన ఎంతోమందికి ఉపాధి ఇచ్చేవాడు.
కానీ కొంతమంది వ్యాపార శత్రువులు ఆయన కుటుంబంపై దాడి చేశారు. ఆ గందరగోళంలో ఆయన చిన్న కొడుకు కనిపించకుండా పోయాడు. అందరూ ఆ బాబు చనిపోయాడని అనుకున్నారు. కానీ నిన్ను చూసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది. ఆ మాటలు విన్న అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే పోలీసుల సహాయంతో పాత రికార్డులు, అనాథాశ్రమం వివరాలు, DNA పరీక్షలు నిర్వహించారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన ఫలితం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అర్జున్ నిజంగానే ఆ పారిశ్రామికవేత్త రాఘవేంద్రవర్మ కుమారుడే. చిన్నప్పటి దాడిలో కుటుంబం నుంచి విడిపోయి అనాథాశ్రమంలో పెరిగి చివరకు జీవిత పరిస్థితుల వల్ల రోడ్లపైకి వచ్చాడు. అతను పుట్టుకతోనే కోటీశ్వరుడు. కానీ తనకు ఆ విషయం ఎప్పుడూ తెలియదు. ఈ వార్త మీడియా ద్వారా దేశమంతా వ్యాపించింది. సాన్వి టెలివిజన్లో ఆ వార్త చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. కానీ వెంటనే ఆమె మనసులో ఒకే ప్రశ్న వచ్చింది. అతను కోటీశ్వరుడయ్యాడు కాబట్టినా నేనతన్ని ప్రేమిస్తున్నానా? వెంటనే తనకు తానే సమాధానం చెప్పుకుంది. లేదు, అతను రోడ్డు మీద బిచ్చగాడిగా ఉన్న రోజే నేనతని మనసును ప్రేమించాను. ఆమె వెంటనే అర్జున్ను కలవడానికి వెళ్ళింది. ఇద్దరూ ఎన్నో రోజుల తర్వాత ఒకరినొకరు చూసుకున్నారు. సాన్వి కళ్లలో ఆనందం, అర్జున్ కళ్లలో ఆశ్చర్యం. అర్జున్ చిరునవ్వుతో, ఇప్పుడు నేను బిచ్చగాణ్ణి కాదు సాన్వి, కానీ నేను మారలేదు అన్నాడు. సాన్వి అతని చేతిని పట్టుకుని, నేను ప్రేమించింది నీ ఆస్తిని కాదు అర్జున్, నీ మనసును. నువ్వు రోడ్డు మీద ఉన్నప్పుడు నువ్వే, ఈరోజు కోటీశ్వరుడివైనా నువ్వే అని చెప్పింది. ఆ సమయంలో అక్కడికి ధర్మేంద్రవర్మ కూడా వచ్చాడు. అతను అర్జున్ ముందు నిలబడి, బాబూ, నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు. నేను నీ బట్టలను చూసి తీర్పు చెప్పాను, కానీ నీ హృదయం ఎంత గొప్పదో తెలుసుకోలేకపోయాను అని చేతులు జోడించాడు. అర్జున్ వెంటనే అతని చేతులు పట్టుకుని, సార్, మనిషి తప్పు చేయడం సహజం, ఆ తప్పును ఒప్పుకోవడం గొప్ప విషయం అని అన్నాడు. ఆ మాటలు విన్న ధర్మేంద్ర కళ్లలో నీళ్లు తిరిగాయి. కొన్ని రోజుల తర్వాత అర్జున్, సాన్విల పెళ్లి ఎంతో సాదాసీదాగా జరిగింది. పెళ్లి రోజున అందరూ అర్జున్ను ఖరీదైన కారులో రావాలని కోరారు. కానీ అతను మాత్రం ఒక పాత ఆటోలో వచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా చూడగా అతను నవ్వుతూ చెప్పాడు, నేను రోడ్డు మీద ఆకలితో ఉన్నప్పుడు నన్ను గుర్తించినది ఈ సమాజం కాదు, మంచి మనుషులు. అందుకే నా గతాన్ని నేనెప్పటికీ మర్చిపోను. పెళ్లి తర్వాత అర్జున్ తనకు వచ్చిన కోట్ల రూపాయల ఆస్తిలో ఎక్కువ భాగాన్ని అనాథ పిల్లలు, వృద్ధులు, నిరాశ్రయుల కోసం ట్రస్టుకు విరాళంగా ఇచ్చాడు. సాన్వి కూడా తన తండ్రి కంపెనీలలో ఒక భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయించింది. ఇద్దరూ కలిసి దేశవ్యాప్తంగా మనసే సంపద అనే ఫౌండేషన్ ప్రారంభించారు. ఆ ఫౌండేషన్ ద్వారా వేలాది అనాథ పిల్లలకు విద్య, పేదలకు వైద్యం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. ఒకరోజు ఒక విలేకరి అర్జున్ను అడిగాడు, మీ జీవితంలో అత్యంత విలువైన సంపద ఏమిటి? అర్జున్ చిరునవ్వుతో సాన్వి వైపు చూసి ఇలా చెప్పాడు, నేను బిచ్చగాడిగా ఉన్నప్పుడు నా చేతిని పట్టుకున్న అమ్మాయి ఈరోజు కూడా అదే ప్రేమతో నా పక్కన నిలబడి ఉంది. ప్రపంచంలో దానికంటే గొప్ప సంపద ఇంకేదీ లేదు. సాన్వి కూడా చిరునవ్వుతో అతని చేయి గట్టిగా పట్టుకుంది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి. నీతి: మనిషి విలువను అతని దుస్తులు, డబ్బు, హోదా నిర్ణయించవు. అతని హృదయం, మంచితనం, మానవత్వమే అతన్ని నిజమైన ధనవంతుడిగా నిలబెడతాయి. నిజమైన ప్రేమ మనిషి పరిస్థితిని కాదు, మనసును ప్రేమిస్తుంది.